మనుషులంతా ఒకటే. అందరూ మనలాగే ఉంటారు. అందరూ మంచోళ్ళే గదా! అని మనం అనుకుంటాం గానీ, అస్సలండి అందరూ మనలాగా ఉండరు. ఒకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ అవసరానికి మనల్ని మంచిగా మాట్లాడి నటించేస్తారే గానీ, వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మనం విలన్‌లయిపోతాం వాళ్ళ జీవితాల్లో. ఒకటి గుర్తుపెట్టుకోండి. అయ్యో పాపం అని ఎవ్వరికీ సహాయం జేయకండి. నిజంగా రూ. 10 ఉంటే దేవుడు హుండీలో ఏసి మనస్ఫూర్తిగా దేవుడిని మొక్కొని రండి. మీకు మనశ్శాంతిగా ఉంటది. మనం ప్రతిరోజు కూర్చోబెట్టి బంగారు పళ్ళెంలో రకరకాల వెరైటీస్ వేసి, "కూర్చొని తినండ్రా నాయనా" అంటే గూడా తింటారు. తిన్నంత సేపే బావుంది అంటారు. అయ్యో! ఆ రోజు నాకు అన్నం పెట్టారని ఎవరు తలుసుకోరు. ఇంక జ్ఞానం ఉండదు. పెద్దోళ్ళంటారు, జీవితంలో కడుపు నిండా అన్నం పెట్టినోళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు, సహాయం చేసినోళ్ళని మర్చిపోకూడదు అంటారు గదా! అసలు ఇప్పుడుండే కాలంలో వాళ్ళ అవసరానికి బట్టే అందరూ మంచి అని జెప్పుకొని తిరుగుతారే గానీ, వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరు అన్నట్టే మాట్లాడతారు. ఎవ్వరిని దగ్గర చేర్చకండి. మీ పనులేంటో మీరు జేసుకొని హ్యాపీగా బ్రతకండి. మీకు ఫ్యామిలీలుంటాయి, లేదా మీ జీవితాలు కూడా ఉంటాయి గదా! హ్యాపీగా బ్రతకండి. అయ్యో పాపం అంటే 6 నెలలు పాపం మనకే చుట్టుకుంటది. పాజిటివ్‌గా ఉండండి, ఉండండి అని చెప్పేసి అంటాం గానీ కొంతమందిని జూస్తే మనం పాజిటివ్‌గా ఉండేదాన్ని కూడా అయ్యో! ఇలాంటి వాళ్ళున్నారా అనిపిస్తది. అలాంటి వాళ్ళు మనకి చాలా బుద్ధి చెప్తారనమాట. నలుగురిని చూసి మనం నేర్చుకోలేంటాం. పాజిటివ్ నేర్చుకోండి. నెగటివిటీని కాదు. అందుకనేసే మనం మనలాగే ఉండాలి. ఒకరిని చూసి మనం మారిపోవడమో, లేదా వాళ్ళేదో జేస్తున్నారని మనం జేయడమో అంటే వాళ్ళకి మీకి తేడా ఉండదు గదా! మీరు మీలాగే ఉండండి. మారకండి. ఒకరిని చూసి మారితే వాళ్ళకి మీకి తేడా ఉండదు గదా! గుర్తుపెట్టుకోండి.